హాయ్ హలో వ్యూస్ వెల్కమ్ టు అవిజ్ఞా మీడియా. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి నివేదిక పేరుతో ఈ 99 రోజుల పాటు ప్రజా గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గురించి ఈరోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం ఖానాపూర్ గ్రామ పంచాయతీ 10లో సర్పంచ్ దాసర్ రమేష్ గారు మరియు వారి యొక్క వార్డు మెంబర్లు అందరూ కలిసి ఈ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమం గురించి అలాగే ఈ 99 రోజుల కార్యక్రమం గురించి కూడా వారి మాటలు తెలుసుకోవడానికి ఈ గ్రామం రావడం జరిగింది. సో ఈ విశేషాలన్నీ వారి మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, ముందుగా ఈ యొక్క అసలు 99 రోజుల కార్యక్రమం మీద ఇప్పటికీ ప్రజల్లో చాలా వరకు కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. ఒక గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి అసలు ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, గ్రామంలో ఏమేం చేయబోతున్నారు ఈ 99 రోజుల పాటు? గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత అనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఒక 99 రోజుల ప్రణాళికను ప్రతి గ్రామ పంచాయతీకి అందించడం జరిగింది. దానిలో భాగంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అనేది ఒక లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము గ్రామ పంచాయతీ తరపున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అది గ్రామస్తులను, ఏదైతే మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కలుపుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ యొక్క ప్రణాళిక మాకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రణాళికలో 99 రోజుల పాటు అంటే ఏమేమి పనులు చేయండి, దీన్ని కూడా మళ్ళీ ఒక 2-3 దశలుగా విభజించడం జరిగింది వాస్తవానికి. సో ఇప్పుడు ఈరోజు మొదటి దశ మొదలైనట్టుగా కనపడుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటి, ఈ మొదటి దశలో మీరు చేయబోతున్న కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 90 రోజుల కార్యాచరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు ఒక షెడ్యూల్, ఏదైతే మాకు షెడ్యూల్ ఇచ్చిందో ఆ షెడ్యూల్ ప్రకారం దఫల వారీగా పనులు చేసుకుంటూ పోతా అంటే గ్రామం అభివృద్ధి చెందుతుందనే ఒక అధికారుల ఇన్స్ట్రక్షన్స్, ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని మేము పాటిస్తున్నాం. ఈరోజు ఏంటంటే హాస్టళ్ళు, స్కూళ్ళు, అంగడి ప్రదేశాలు, మార్కెట్లు, హోటల్స్లలో ఎక్కువ చెత్త పేరుకుంటుంది. దాన్ని పరిశుభ్రత క్లీన్ చేసుకుంటూ పోయే ప్రణాళిక ఈరోజు. అందులో భాగంగా మేము నూతనంగా ఖానాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో అంగడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంగడి ప్రదేశంతో పాటు అంగన్వాడీ సెంటర్లు, హై స్కూల్ సెంటర్లు, బస్టాండ్లు, ఏదైతే ప్రజాకూడలు ఎక్కువ ఉంటుందో ఆ వ్యవస్థలో శుభ్రత చేసుకుంటా మా వార్డు సభ్యులందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మొదటి దశ కార్యక్రమం ఎన్ని రోజులు ఉంది? అంటే ఈరోజు మీరు చెప్పినట్టు ఓకే, ఈ 10 రోజుల్లో అసలు ఏమేమి పనులు చేయబోతున్నారు? ప్రజెంట్ అయితే మార్చి 6 నుండి 15 వరకు ఒక షెడ్యూల్ విధించడం జరిగింది. ఫస్ట్ రోజు అంగడి ప్రదేశాలు, మరియు సెకండ్ రోజు వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోజు వచ్చేసి ఘన వ్యర్థాలను, వేస్టేజ్ని ఏదైతే ఉందో గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అది మాట్లాడడం. ఫోర్త్ రోజు వచ్చేసి ఏదైతే ఎక్కువ చెత్త ప్రదేశాలు, చెత్త వచ్చేది ఉన్నాయో, కిరాణా షాపులు కానీ, దుకాణాలు, హోటల్స్లు, ఫంక్షన్ హాల్ నుండి చెత్త ఎక్కువ వస్తుంది, వాటితో సమావేశాలు నిర్వహించి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో పల్లె ప్రగతి అని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి చాలా వరకు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేశారు. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మీరు గమనించిన తేడా ఏంటి? అంటే దీంట్లో భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఉండాలి. ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితేనే సక్సెస్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం ముందుకు సాగితే గ్రామ పంచాయతీ లెవెల్లో మీటింగ్ పెట్టి అన్ని సంఘాలను, మహిళా సంఘాలను, టీచర్లను, ఆశా వర్కర్లను, ఏఎన్ఎంలను అందరినీ కూడా దీనిలో ఇంక్లూడింగ్ చేస్తే ఇది ఇంక కొంచెం అభివృద్ధి చెందుతుంది. దీని ప్రణాళిక ఆ విధంగా ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన. అట్లా ముందుకు పోవాలని కూడా అలాగే ఒక మోడల్ కాలనీ, మొత్తం ఊరంతా ఒకటేసారి బాగు కావాలంటే ఒకటేసారి బాగు కాదు, ఒక మోడల్ కాలనీ లాంటివి తీసుకొని ఆ కాలనీ ప్రధానంగా ఆ కాలనీ టార్గెట్ పెట్టుకొని దాన్ని అభివృద్ధి చేస్తే నిరంతరం కూడా ఆ కాలనీ చూసి కూడా మిగతా ఏరియాలలో కూడా వాళ్ళు కూడా ఒక మార్పు వస్తాయని నేను కోరుకుంటున్నా. దీన్ని కూడా నేను గతంలో నిన్న సర్పంచ్ సమావేశంలో కూడా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం మీకు 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డ్స్. ఈ 14 వార్డులకు 14 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. అంటే ఎవరి వార్డులో అన్ని కార్యక్రమాలు ఒకరికి అప్పచెప్తున్నారా, లేకపోతే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఒక వార్డు మెంబర్కి అని చెప్పేసి అన్ని వార్డులో చూసుకునే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదైనా సమిష్టిగా ముందుకెళ్తేనే విజయం సాధిస్తాం. అందరం సమిష్టిగా వెళ్తాం. అడగండి సార్, ఎందుకంటే సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే జరిగే కార్యక్రమాలు, వాళ్ళందరూ వార్డు మెంబర్లందరూ సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనూ అధికారులతోటి కలిసి అందరం కలిసి పనిచేస్తాం తప్ప
విడివిడిగా పనిచేయడం అనేది ఉండదు ఎక్కడ. నేను అడిగిన క్వశ్చన్ అదేనండి. ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగాను నేను మిమ్మల్ని అంటే, అదే ఇప్పుడు సమిష్టిగా. ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెత్త వేరడం ఒకటి ఉంది. మీకున్న 14 వార్డులో 14 మంది ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో 14 మందికి ఆ చెత్త ఏరే కార్యక్రమం పెడుతున్నారా? లేకపోతే ఒక వార్డు మెంబర్కు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇచ్చి అన్ని వార్డుల్లో ఇన్ఛార్జ్ సమిష్టిగా అని అన్నది అదేనంట, అన్ని వార్డుల్లో వాళ్ళే ఇన్ఛార్జిగా ఉన్నారా? ఇంకొక కార్యక్రమానికి ఇంకొక వార్డు మెంబర్ ఇన్ఛార్జ్ అలా ఏమైనా చేశారా అని అడుగుతున్నాను నేను. అందరూ ఏదైనా కూడా ఇక్కడ పాలకవర్గం ఖానాపురం గ్రామ పంచాయతీ తరపున నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గం అందరు సమిష్టిగా పోయి సమిష్టి నిర్ణయం ప్రకారం విజయం సాధిస్తామనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాం. మేము మొదట గెలవనంత వరకే రాజకీయం, గెలిచిన తర్వాత రాజకీయం ఎలాంటి రాజకీయ కోణం లేదు, అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో మేము అందరం ఒక మూకుమ్మడి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి విజయం వెనుక మేము ఏదైతే మేము నేను అడిగిన ప్రశ్న మీరు అపార్థం ఓకే, చేస్తారు. నేను నేను చెప్తాను. రాజకీయ కోణంలో అడగలేదు. నేను అడిగిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో పర్టికులర్ విలేజ్ పేరు ఇప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నట్టు మంత్రివర్గం ఏ రకంగా ఉంటుందో వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధి కూడా ఒక గ్రామ పంచాయతీ మంత్రివర్గం లాగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క వార్డు మెంబర్కి ఒక శాఖ లాగా కేటాయించి ఊరు మొత్తంలో మీదే బాధ్యత అనే విధంగా ఏర్పాటు చేసి ఆ ఊరు డెవలప్మెంట్కు చాలా ముందుకెళ్తున్నారు వాళ్ళు. అయితే అలాంటి కార్యక్రమాలు మీరేమైనా చేసే ఆలోచన ఉందా అని అడుగుతున్నాను మేము. ఆల్రెడీ మేము కమిటీ వేసుకున్నాం. రాష్ట్ర అదే అదే అడుగుతున్నాను నేను. అదే రాష్ట్ర అడుగుతున్నా. ప్రభుత్వం కమిటీ ఆల్రెడీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గం, కేంద్రంలో మంత్రివర్గం ఎలా ఉంటుందో ఖానాపురంలో కూడా ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ఒక పేపర్ ప్రకారం ఇచ్చుడే తక్కువైంది. ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక చేసుకున్నాం. దాన్ని ఇయ్యాలో రేపట్లో 2 రోజులలో కూడా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఊరు అభివృద్ధి. ఊరు అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి కట్టుకుండాలి. ఎవరు తీసుకొచ్చే నిధులు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే దగ్గర ఉంటారు, కొంతమంది ఇంకా మినిస్టర్ దగ్గర ఉంటారు. ఎవరైతే తీసుకొచ్చి ఒక అందరు సమిష్టి అందరు తీసుకొచ్చి ఒక ఊరు దగ్గర అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తే ఊరు బాగుంటుంది. కోణాలు రాజకీయ కోణాలు పక్క పెట్టండి. మాకు మీటింగ్ హాళ్ళకు ఏదైతే గ్రామ పంచాయతీ ఆవరణ అవతల వరకే రాజకీయాలు, గ్రామ పంచాయతీ లోపలికి వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. అందరం గ్రామం అభివృద్ధికి సహకరించుకుందామని సమిష్టి నిర్ణయాల ప్రకారం ముందుకెళ్తున్నాం. అందుకే ఈ గతంలో అక్కడ అంగడి పెడడానికి కాడ ప్లస్ ఇంకా మాకు కమ్యూనిటీకి సంబంధించింది గ్రామ పంచాయతీ సంబంధించిన ఒక స్థలం ఉండే, దాంట్లో కూడా ఈ కోతులను పట్టించే దాంట్లో కూడా మేము సక్సెస్ అయ్యాం. కారణం అంటే మా సమిష్టి నిర్ణయాలు, గ్రామస్తుల సహకారం, ఇది ముఖ్యం. అంటే ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళికలో అంటే ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన కార్యక్రమం కాబట్టి అంటే మీకు గ్రామ పంచాయతీ పరిధిలో మీకు అంటే మీరు సర్పంచ్గా ఎన్నికైన క్రమంలో కావచ్చు, మీకు కనిపించినటువంటి కొన్ని అంశాలు ముఖ్యంగా ఈ గ్రామంలో ఇది నేను చేయాలి ఖచ్చితంగా నా ఈ 5 years పీరియడ్లోనూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి ఏవైనా ఈ 99 days ప్రణాళికలోకి వచ్చి వాటిని మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి ఆలోచన ఏమైనా ఉంటే అవి ఏ కార్యక్రమాలు ఉన్నాయి? ప్రధానంగా గ్రామంలో సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆ వ్యవస్థను మార్చేయాలనే ఉద్దేశంతోనే మేము అనుకుంటున్నాం. ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా కూడా ఈజీఎస్ నుండి కూడా అధికారులను అనుసంధానం చేసి ఈ కచ్చా డ్రైన్స్ ఉన్నాయి వాటిని బాగు చేసి ఈ వచ్చే కాలాన్ని వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందే ప్రణాళిక ప్రకారం ముందుకు పోతే నీటి సమస్య రోడ్ల మీద లేకుండా ఉంటుంది, ఇలాంటి విష జ్వరాలు రాకుండా ఉంటాయి, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. దాని ప్రకారం ముందుకు సాగుతాం. దాని ప్రకారం ఒక లక్ష్యంగా ఏదైతే ప్రణాళిక పెట్టుకున్నామో ఆ ప్రణాళిక ప్రకారం ముందు సాగి ఈ రోడ్డు మీద నీరు నిలవకుండా, మంచినీటి సమస్య లేకుండా, ఇంకుడు గుంతలు ప్రధానంగా గ్రామంలో ఇంకుడు గుంతలు లేవు, కొంతమందికి ఇంకుడు గుంతలు లేవు. ఆ ఇంకుడు గుంతలను ఎవరింటి నీళ్ళు వాళ్ళింట్లోనే ఆగిపోవాలి, పక్కకు రావద్దు అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారం ఈ ప్రణాళికలో ఈ 99 రోజుల ప్రణాళిక ఈ కార్యక్రమం చేపడుతుంది. గత ప్రభుత్వం ఈ పల్లెప్రగతి కార్యక్రమంలోనే సెగ్రిగేషన్ షెడ్స్ అండ్ డంపింగ్ యార్డులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బట్ ఇప్పుడు చూస్తే మేజర్గా కూడా గత 2 సంవత్సరాలుగా చాలా గ్రామాల్లో వాటి పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా తాగుబోతులకు అడ్డాగా మారిన సందర్భాలు కూడా చాలా కనపడుతున్నాయి. మరి మన ఖానాపురం గ్రామంలో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాస్తవమే, గతంలో దీనికంటే బిఫోర్ ముందు ప్రభుత్వం కంటే ముందు సర్పంచ్ లేనప్పుడు అవన్నీ అస్తవ్యస్తంగా ఉండే మాట వాస్తవమే. దాన్ని కూడా ఒక ప్రణాళిక మనం వచ్చింది ప్రజెంట్ 3 months అవుతుంది. దాన్ని కూడా ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ప్రణాళికలో భాగంగా ఆ డంపింగ్ యార్డ్ ఏదైతుందో డంపింగ్ యార్డుకు ప్లస్ ఆ శ్మశాన వాటికకు ఆ కంపోస్ట్కు సంబంధించిన అన్నిటికీ కూడా మళ్ళా నూతనంగా తగు చర్యలు తీసుకొని వాటిని కూడా వినియోగంలోకి తేవాలని వినియోగం తెచ్చి వాటి అవసరాలు ఏదైతే ఉంటో కంపోస్ట్ ఎరువు ఇట్లా తయారు చేసే విధంగా పోవాలి. దాన్ని విజిట్ చేసి ఈ ప్రణాళికలో విజిట్ చేసి ఏమైనా నిధులు పడతాయా, ఇంకేమైనా అభివృద్ధి చేసి ఉన్నా దాన్ని చూసి ఒక ప్రణాళిక ప్రకారం పోవాలి. దాన్ని ఓకే, ఇందాక సార్ చెప్పినట్టుగా వాటర్ గురించి గతంలో ఇదే వాటర్ సమస్యను అధిగమించడానికి ఈ సోక్ పిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడున్నటువంటి సోక్ పిట్స్ పరిస్థితి ఏంటి? ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉందా? వాటి మీద మీరు ఏమైనా ముందు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ప్రధానంగా ఖానాపురం గ్రామంలో ఒక మిషన్ భగీరథ తప్పించి వేరేది
అంటే ఆల్టర్నేట్ సోర్స్ లేదు. గతంలో మాకు చిన్నతనంలో ఏదైతే పాకాల వాగు నుండి ఒక నల్లాల బావి నుండి మాకు గ్రౌండ్ వాటర్ గురించి గ్రౌండ్ వాటర్ గురించి ఇళ్ళనే చేస్తాం. ఓకే ఓకే. ఏదైతే పాకాల వాగు నుండి నల్లాల బావి నుండి నల్లాలు డైరెక్ట్ నీటి ట్యాంక్లోకి వచ్చేది. ఈ మిషన్ భగీరథ రావడం వల్ల అంటే ఈ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎలాంటి నిధులు లేకపోవడంతో ఓన్లీ మిషన్ భగీరథ మీద ఆలోచన ఉండేది. దీన్ని మేము ప్రధానంగా మొదటి పాలకవర్గ సమావేశంలో దీన్ని గుర్తించి ప్రతి ఏరియాకు బోర్లు వేపించి తాగునీటి సమస్యను ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చాలనుకున్నాం. ఈ తాగునీటి సమస్యను తీర్చినట్లయితే సగం ప్రజల బాధ పోతుంది. అలాగే ఎక్కడి నిల్వలు అక్కడ ఉండడానికి సోప్ కిట్స్ నిల్వలు ఉండడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ఎవరి ఇంట్లో వారి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్టయితే నీరు నిల్వ ఉంటుంది. ఆటోమేటిక్గా జల సాంద్రత పెరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయా, ఇంకా రిక్వైర్మెంట్ ఉందా అంటే ఈ కార్యక్రమంలో ఏమైనా ప్రజెంట్ అయితే సోప్ కిట్స్ అయితే కానాపురం గ్రామానికి సంబంధించింది ఏం లేవు. ఒక రెండు అయితే మొన్న షెడ్యూల్ వచ్చినాయి. ఆ రెండింటిని కూడా ఏర్పాటు చేయడానికి ఒకటి ఊరికోసాక ఏర్పాటు చేయడానికి మెయిన్ రోడ్ నేషనల్ హైవే రోడ్ ఎమ్మటి ఒకటి ఏర్పాటు చేసాడు. నెక్స్ట్ ఇక్కడ ప్రగతి స్కూల్ అని ఉంది, అక్కడ కూడా ఇటు నుంచి నీళ్ళన్నీ అక్కడ కిందికే పోతే ఆ ప్రగతి స్కూల్ కాడ కూడా ఉండాలని గతంలో ప్రత్యేక అధికారుల కాలంలో ఉండే అది ఆ ప్రణాళిక ఉన్నది. దాన్ని ఒకసారి పరిశీలించి దాని ప్రణాళిక రచించి కార్యాచరణ అమలు పరుస్తాం. చివరి ఈ ప్లాంటేషన్ గురించి ముఖ్యంగా అది హోమ్ ప్లాంటేషన్ కావచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, హరితహారం అనే కార్యక్రమంలో నర్సరీలు కావచ్చు, సో పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, ప్రజెంట్ ఖానాపూర్లో వాటి పొజిషన్ ఎలా ఉంది? ప్రజెంట్ అంటే ఇక దాన్ని మళ్ళీ ఒకసారి విజిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని విజిట్ చేసి ఈ 99 రోజుల ప్రణాళికలో ఈ నర్సరీలు, ప్రకృతి వనాలు ఇవన్నిటిని కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. దీన్ని విజిట్ చేసి మళ్ళీ వీటిని జీవం పోసే విధంగా ముందుకు సాగుతాం. ఓకే అండి, మా ద్వారా చివరిగా ఈ ఖానాపూర్ గ్రామ ప్రజలకి ఈ 99 రోజుల కార్యక్రమం గురించి కావచ్చు, ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా ఏమైనా మీరు పార్టిసిపేట్ చేయించేసే అవకాశం ఏమైనా ఉంటే వారికి మీరు చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ ఏంటి? దయచేసి ఖానాపురం గ్రామస్తులో నేను విన్నపించుకునేది ఒకటే, అందరం కలుద్దాం, ముందుకు నడుద్దాం, గ్రామ అభివృద్ధికి సహకరించండి. ఇక్కడ అందరం కలిసి ఉంటేనే గ్రామ అభివృద్ధి సాధిస్తాం. ఎక్కడో అభివృద్ధిని ఎక్కడో ఎవరో వచ్చి అభివృద్ధి చేసేది ఏమి ఉండదు. మన అందరం చేయగలుగుతాం. గ్రామ అభివృద్ధికి మనందరం ఒక కంకణబద్ధమై పనిచేస్తేనే అభివృద్ధి సాగుతుంది. దీనికోసం పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరికీ చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నా. అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. ఓకే, ఇవి దాసరి రమేష్ గారు ఈ 99 రోజుల ప్రణాళిక గురించి, వారి గ్రామ పరిధిలో వారు చేయబోతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి పూర్తి విషయాలు వారి మాటల్లో విన్నాం. సో ఈ రోజే మొదటి రోజు కాబట్టి సో ఈ 99 రోజుల్లో మరోసారి ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మరోసారి చూద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.